వృషభ రాశి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నరదృష్టి ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వేం చేయంటే గోమాతకి పచ్చిగడ్డి తీసుకో. నీకు కుదిరినప్పుడల్లా పచ్చిగడ్డి తీసుకో. పాలల్లో కొంచెం కుంకుమ పువ్వేసి దాన్ని కలిపి, ఆ పాలు దాని మీద చిలకరి, ఆ అమ్మకి ఒక 3 ప్రదక్షిణాలు చేసి మంచిగా గడి సమర్పించు. ఒకవేళ అవకాశం ఉంటే అమ్మ కుడికాల నుంచి కొంచెం దు ఆ మట్టి తీసుకొని నుదుటి మీద ధారణ చేయి. అప్పుడు అల్టిమేట్‌గా ఉంటుంది. నరదృష్టి ఉండకుండా వృషభ రాశి వారికి. సెకండ్, నరఘోష ఉండదు. శివయ్యకి కుదిరినప్పుడల్లా ఒక 11 అరటిపండ్లు తీసుకొని వెళ్ళండి. నెలలో ఒక్కసారి చేసినా పర్లే. ఒక 11 అరటిపండ్లు తీసుకెళ్ళండి. చెరుకు రసం తీసుకెళ్ళండి. అక్కడ మంచి చెరుకు రసంతోటి అభిషేకం చేయించండి. ఒక అరటిపండు అక్కడ పెట్టేయండి. ఆ 10 అరటిపండ్లు తీసుకురండి. 7 అరటిపండ్లు పంచేయండి ఎవరికైనా భక్తులకు అక్కడ కూర్చున్నాయి. ఆ 3 అరటిపండ్లు తీసుకెళ్ళి గోమాతకు పెట్టేయండి. ఇది మనకు నరఘోష లేకుండా వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా జరుగుతుంది. లాస్ట్ మనకి శత్రువులు ఉండొద్దు. మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే అష్టమి రోజు పర్టిక్యులర్ ఏంటంటే, అష్టమి రోజు ఏం చేయాలంటే మంచిగా రౌండ్ బ్రెడ్డో లేదంటే ఆ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకో. మంచి దాని మీద కొంచెం తేనె అద్దు. దాని మీద కొంచెం తేనె అద్దేసి లైట్‌గా అద్దినట్టు దాని మీద కొంచెం పసుపు ఇట్లా లైట్‌గా అద్దినట్టు పెట్టేసి, సగం ప్యాకెటు స్ట్రీట్ డాగ్స్‌కేసేయి. సగం ప్యాకెట్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్ చేసేసి ఎక్కడైనా గోడ మీద పక్షులు తినేటట్టు పెట్టు. ఈ పరిహారం చేసినట్టయితే మీకు ఎక్కడ గాని శత్రుత్వం ఉండదు. సో మీరు కూడా ఈ 2026లో అదృష్టవంతులుగా మారాలి అంటే ఎమ్మటే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క టోటల్ అదృష్ట సంఖ్య ఏంటిది, డైరెక్షన్స్ ఏంటిది ఇవన్నీ తెలుసుకొని అవి ఫాలో అవ్వండి. 100% ఈ 2026లో అదృష్టవంతులుగా మారాలి ప్రతి ఒక్కళ్ళు మారాలని నేను కోరుకుంటున్నాను.